క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నా పేరు డాక్టర్ ప్రదీప్తి. నేను గైనిక్ పీజీ సెకండ్ ఇయర్ జిఎంహెచ్ హనుమకొండ. ఇప్పుడు యాక్చువల్లీ సిచ్యువేషన్ ఏమైంది అనేది అసలు ప్రజలకు చేరట్లేదు. ఫస్ట్ థింగ్ ఏమైంది అనంటే కోల్కతాలో ఆర్జికార్ హాస్పిటల్లో ఒక పల్మనాలజీ సెకండ్ ఇయర్ పీజీ తను డ్యూటీలో 36 hour డ్యూటీలో ఉన్నప్పుడు షీ గాట్ రేప్డ్. రేప్ ఒకటే కాదు, దారుణంగా హింసించి తనని చంపారు. సో ఒక డాక్టర్గా అంటే మామూలుగా ఆడవాళ్ళకి అట్లీస్ట్ ఏ డాక్టర్ విల్ గెట్ అ రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ సొసైటీ అనేది ఇప్పటి వరకు మేము అంటే ప్రతి ఒక్కరికి ఉన్న ఇది. కానీ ప్రస్తుతం ఇప్పుడు డాక్టర్ అయినా నువ్వేమైనా కానీ, నువ్వు కలెక్టర్గా డాక్టర్గా ఏమన్నా కానీ ఒక స్త్రీకి ఒక ఆడపిల్లకైతే బయట రక్షణ లేదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. ఇది జస్ట్ ఒక డాక్టర్, ఒక ఫీమేల్ డాక్టర్కి మేము మద్దతు ఇస్తున్నట్టు మీరు అనుకోకూడదు. ఇది ప్రతి స్త్రీకి, ప్రతి ఆడపిల్లకి, మీ ఇంట్లో మీ అక్క, చెల్లి, అమ్మ, డాటర్, ఫస్ట్ హూఎవర్ గాట్ అంటే అమ్మ ఎవరైతే ఉన్నారో పల్మనాలజీ పీజీ, షీఈస్ ఫస్ట్ ఎ డాటర్ దెన్ ఎ డాక్టర్. సో ఏమైంది, దెన్ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ తనని రేప్ చేసి మర్డర్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూస్తే తన పెల్విక్ గర్డిల్ బ్రేక్ అయ్యి రైట్ యాంగిల్స్లో పడుకొని ఉంది అండ్ ఐలోకి ఎంత దారుణంగా హింసించారు అని అంటే తన స్పెక్టికల్ బ్రేక్ అయ్యి తన ఐలోకి గుచ్చుకుంది. అలాంటిది వాళ్ళ పేరెంట్స్కి పిలిచి ఫస్ట్ సూసైడ్ అని చెప్పారు. దెన్ ఆఫ్టర్ దాట్ ఆమె వెజైనాలో 150 grams ఆఫ్ సిమెన్ వాజ్ ఫౌండ్. అది మామూలుగా 1% ఇజాక్యులేట్ చేస్తే వచ్చేది కాదు. అట్లీస్ట్ 4 to 5% could have been raped her. That is the speculation. So and they just brought a scapegoat. They arrested a scapegoat who they deliberately wanted to expose. That's it. That is our so and next day ఏమైంది, తను ఎక్కడైతే రేప్ చేయబడిందో ఎంటైర్ హర్ సెమినార్ హాల్ వాజ్ destroyed చేశారు మొత్తం, అంటే ఎవిడెన్సెస్ మొత్తం తెలియకుండా. అండ్ నైట్ టైం ఎవ్రీ డాక్టర్ అందరూ మొత్తం ఆర్జికర్ కోల్కతా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ నిరసన వ్యక్తం చేస్తుంటే అక్కడ మొత్తం అందరూ కంప్లీట్ మీడియా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా గూండాలను పెట్టి మొత్తం డెస్ట్రాయ్ చేశారు. వాళ్ళ స్టేజ్ ఎవ్రీథింగ్ వాజ్ డెస్ట్రాయిడ్. ఎలా అంటే ఇంత లైట్లో, ఇంత లైమ్ లైట్లో కూడా ఎంత ధైర్యంగా వచ్చి వాళ్ళు ఎలా డెస్ట్రాయ్ చేస్తారు
అండ్ ఒక డాక్టర్ని ఒక హాస్పిటల్లో వాళ్ళకి రేప్ చేయడానికి ఎలా ధైర్యం వచ్చింది అంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ మమతా బెనర్జీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఆన్ ఇట్ అండ్ సిబిఐకి అప్పచెప్పారు. బట్ బై ద టైమ్ ఎంటైర్ ఎవిడెన్స్ వాజ్ డెస్ట్రాయిడ్. సో అందుకు ఇలా సరే రేపు మీ ఇంట్లోంచి ఒక ఆడపిల్ల డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి ఇది ఓన్లీ డాక్టర్ అయిన ఆడపిల్లల గురించే కాదు, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీ అదర్ ఫీమేల్. మరి మీరు క్వశ్చన్ చేస్తారా లేదా? ఇట్ ఈస్ ఫర్ అవుట్ సైడ్ పీపుల్. ఇది ఓన్లీ డాక్టర్స్ విషయం అని ఎవరు కూడా ముందుకు రావట్లేదు, అట్లీస్ట్ తెలుసుకోవడానికి కూడా రావట్లేదు. మేము హాస్పిటల్లో 36 hours నిద్ర తిండి మానేసి డ్యూటీలు చేస్తాము. ఈ మాత్రం ప్రొటెక్షన్ కూడా మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయకపోతే ఎందుకు చేస్తాము డ్యూటీస్? అంటే చేయాలి అనేది మేము వీ కేమ్ ఫార్వర్డ్, అది వాలంటరీ. మేము కష్టమైనా పర్వాలేదు, ఇట్స్ ఆర్ ప్యాషన్ అని చెప్పేసి ముందుకు వచ్చాము. బట్ అట్లీస్ట్ వీ డిమాండ్ మినిమం బేసిక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ జస్టిస్ ఫర్ హర్, justice for the pulmonary PG who got raped and should be that vandalization should be taken into consideration and strict protection has to be provided for every doctor, not only female doctor, male and female doctors everywhere. డాక్టర్ షర్మిల, మా డిమాండ్స్ మేము ఇక్కడికి మెయిన్గా ఈ కలెక్టరేట్కి వచ్చి మా వినతిపత్రం అందించడానికి రీజన్, గత వారం రోజుల క్రితం జరిగిన సంఘటన కల్కట్టాలో ఒక డ్యూటీలో ఉన్న ఒక ఫీమేల్ డాక్టర్ పైన అత్యాచారం చేసి మర్డర్ చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది అక్కడ జరిగింది, రేపు ఇంకా ఇక్కడ జరగదు అన్న నమ్మకం మాకు లేదు. సో మా డిమాండ్ ఏంటంటే అలాంటి పరిస్థితులు అక్కడ జరిగిన పరిస్థితి మాకు రాకుండా మేము డిమాండ్ చేస్తున్నాము. మా హాస్పిటల్స్లో కూడా మాకు సరైన సెక్యూరిటీ లేదు, సరైన సీసీ కెమెరాస్ లేవు. కనీసం ఒక ఫీమేల్ డాక్టర్ తను పనిచేసే 36 గంటలలో కనీసం ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుందామన్నా కూడా తనకి కనీసం ఒక సెక్యూర్డ్ ప్లేస్ లేదు మా హాస్పిటల్లో. మా డిమాండ్స్ అన్నీ ఒకటే, మాకు సరైన సెక్యూరిటీ కావాలి, ఫీమేల్స్కి సెక్యూరిటీ కావాలి. అండ్ మా కోసము 50 మంది డాక్టర్లు రాత్రిపూట డ్యూటీలు చేస్తుంటే కనీసం ఒక 5 సెక్యూరిటీ కూడా మాకు లేరు. మేము ఎంతమంది డాక్టర్స్ ఉన్నామో దానికి తగ్గ సెక్యూరిటీని మాకు కల్పించాలి. అండ్ మేము తిరిగే పరిసరాల్లో మాకు సీసీ కెమెరాస్, డ్రింకింగ్ వాటర్ మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఇంకో డిమాండ్స్ ఏంటి అంటే ఎస్బీఐకి రిపోర్ట్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ సరైన ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవరు నేరస్తులో వాళ్ళని గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి పరిస్థితి నిర్భయ విషయంలో జరిగింది, దీక్ష విషయంలో జరిగింది, ఇది అందరికీ తెలుసు. ఆ పరిస్థితిలో జరిగిన ఇన్వెస్టిగేషన్ తొందరగా నిందితులను పట్టుకున్నారు, వాళ్ళు శిక్షించారు. కానీ ఈ పరిస్థితిలో ఎందుకు డిలే అవుతుంది? ఆల్రెడీ వారం రోజులు అయిపోయింది, ఇప్పటివరకు ఎలాంటి కేసులు ఎలాంటి ప్రోగ్రెస్ లేదు, నిందితులను పట్టుకోలేదు, వాళ్ళని శిక్షించలేదు. ఎందుకు? దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది అన్నీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఎంత కఠినంగా శిక్షించాలంటే ఎవరైనా ఒక స్త్రీని తప్పుగా చూడాలి, తప్పుగా ప్రవర్తించాలి, వారిపైన చెయ్యి వేయాలి అంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఒక శిక్షను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.